నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్. ఇప్పుడు మనము లో డిజైర్ గురించి మాట్లాడుకుందాం. అంటే సెక్స్ చేసే కోరికలు తక్కువ ఉండడం, అంటే లో లిబిడో అంటాము, సెక్షువల్ డిజైర్ అంటాము. కోరికలు అంటే సెక్స్ చేసే కోరిక లేకపోవటం అనొచ్చు. సో వాళ్ళకి డ్రైవ్ ఉండదు. యూజువలీ అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న సెక్స్ చేయాలన్న కోరిక తక్కువైపోవడంతో వాళ్ళకి అంగం స్తంభించకపోవటం ఇలాంటివి ఉంటాయి. సో ఈ లో డిజైర్, లో లిబిడో గురించి చాలా ఇది పెద్ద సబ్జెక్టు. యాక్చువల్లీ అన్నీ బాగుంటాయి. ఈవెన్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ లో డిజైర్ వచ్చేసి అందరికీ తెలిసినదే, టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువ ఉండడం. కానీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ చాలా వరకు అన్ని సరైన మోతాదులో ఉన్నా కానీ వాళ్ళకి ఆ సెక్స్ డ్రైవ్ ఉండదు. అంటే సెక్స్ చేయాలన్న కోరిక అనేది తక్కువ ఉంటుంది. తక్కువ అంటే అసలు ఉండదు. సో దీనికి కారణాలు ఏంటి, ఎలాగా మనం ప్రొసీడ్ అవుదామో చూద్దాం. సో ఈ హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్ అంటాం. అంటే సెక్స్ చేయాలన్న కోరిక తక్కువ ఉండడం. ఇది 2 టైప్స్గా మనం చెప్పుకోవచ్చు. ప్రైమరీ అని, సెకండరీ అని. ప్రైమరీ అంటే వాళ్ళకి ఎటువంటి కారణాలు ఉండవు, కానీ వాళ్ళకి ఫస్ట్ నుంచి, అంటే చైల్డ్హుడ్ నుంచి వాళ్ళ పెరుగుదలలో సెక్స్ చేయాలన్న కోరిక తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కోసము మనం కొన్ని మెడికేషన్స్ ఇచ్చినా కానీ కొద్దిగా వాళ్ళ సెక్స్ చేసే తత్వం వస్తుంది, కానీ అంత సెక్స్ చేయాలన్న కోరికలు అంత విపరీతంగా ఏమీ రావు. అండ్ సెకండరీలో ఏంటంటే టిపికల్గా వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉండటం కావచ్చు, వాళ్ళు మెడికేషన్స్ ఏదైనా వాడుతుండొచ్చు, కొద్దిగా సైకలాజికల్ ఇష్యూస్ ఉండొచ్చు. వీటిల్ని మనం మాడిఫై చేసుకోవచ్చు ఈ సెకండరీ కాబట్టి. సో ఈ హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్ని ఎలాగా ఇంప్రూవ్ చేయాలి? సో వీళ్ళు అంటే సార్ నాకు అసలు సెక్స్ చేయాలన్న కోరికే అసలు రావట్లేదు అని నా దగ్గరకు వస్తారండి. సో ఇందులో వాళ్ళకి కొద్దిగా పర్సనల్గా మాట్లాడి 1-to-1 కూర్చున్నప్పుడు చిన్నగా వాళ్ళు చెప్తారు, లైక్ సార్ నాకు అంగం స్తంభించటం లేదనో, లేకపోతే అంగం స్తంభించటం లేదని నాకు సెక్షువల్ డిజైర్ తక్కువ ఉంది, అసలు నేను సెక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు, నా పార్ట్నర్ దగ్గర నా పరువు పోతుంది అనే యాంగ్జైటీలో కావచ్చు. ఈ విధంగా ఏంటి అంటే వాళ్ళు సెక్స్ ఎక్స్ప్రెషనే తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా వాళ్ళకి డిజైర్ కూడా చిన్నగా తగ్గిపోతుంది. వాళ్ళని ఇంప్రవైజ్ చేసి మనము ఈ సెక్షువల్ డిజైర్ని ఇంక్రీజ్ చేయొచ్చు. బట్ అసలు ఎలాగా అంటే మెడికేషన్స్ వాడకుండా వాళ్ళ సెక్షువల్ డిజైర్ని ఎలాగా ఇంక్రీజ్ చేయడం? ఆబ్వియస్లీ మనం ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ గురించి చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. దాని గురించి అంటే ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా చేస్తారు అనేది చాలా చెప్పాము. ఇది ఈ డిజైర్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా, అంటే కొంతమందిలో ఇంప్రూవ్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తాం. సో ఇట్లా ఏంటి అంటే వాళ్ళకి సెక్షువల్ డిజైర్ని డైరెక్ట్గా మనం షాక్ వేవ్ పెన్నీస్కి ఇవ్వడం ద్వారా ఆ సెన్సిటివిటీని తగ్గించి, యాంగ్జైటీని తగ్గించి ఈ సెక్షువల్ డిజైర్ని ఇంప్రూవ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ స్టిమ్యులేషన్ ఆఫ్ పెన్నీస్తో వీళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా ఇంప్రూవైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని అనవసరంగా మనం టెస్టోస్టెరాన్ బూస్టర్స్ అని, ఇంజెక్షన్స్ అని కాకుండా ఈ న్యాచురల్ వేలో వాళ్ళకి ఈ డిజైర్ని పెంపొందించేలాగా మనం చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.